90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే విశ్వావసునామ సంవత్సరం రాబోతుందో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి కొన్ని గ్రహ సంచారాలు మారబోతున్నాయి. దానివల్ల వచ్చేటువంటి చాలా మార్పులు రాబోతున్నాయి జీవితంలో అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని కూడా చెప్పచ్చు. బికాజ్ అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి రోజులు. ఎందుకనంటే శని ఇప్పటి వరకు వీళ్ళకి కంటక శని అనేటువంటి దోషం ఇబ్బంది పెట్టింది 10వ స్థానంలో ఉంటూ. కానీ ఇప్పుడు మారిపోయి ఆయన 11లోకి వెళ్తున్నాడు. శని బలం ఎప్పుడైతే అందుతుందో ఇండిపెండెంట్గా లేకపోతే ఇండివిజువల్గా వాళ్ళ యొక్క కెపాసిటీ కానీ క్యాపబిలిటీ కానీ బయటకు వచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చేటువంటి రోజులు, లేదా వాళ్ళ యొక్క స్వశక్తితో జీవితంలో ఎదగగలిగేటువంటి రోజులు ఇక్కడి నుంచి ప్రారంభం అయ్యాయి అని చెప్పచ్చు. చాలా మంచి యోగం ఇది. అయితే దీంతో పాటుగా వృషభ రాశి వాళ్ళకి చూస్తే కనుక 2వ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. మే 15వ తారీఖు తర్వాత గురు సంచారం మారిన తర్వాత మే 15 టు అక్టోబర్ దాకా అద్భుతమైనటువంటి ధనయోగం పట్టబోతోంది. విపరీతమైనటువంటి డబ్బు సంపాదిస్తారు. అప్పుల బాధలు ఉన్నాయా, అప్పులు తీరిపోతాయి ఖచ్చితంగా. తర్వాత మీకు ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఖచ్చితంగా తీరిపోతాయి. లోన్స్ ఉన్నాయి, పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి, అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు అసలు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశము మార్చి 30వ తారీఖున పట్టబోయే షష్టగ్రహ కూటమి అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతోంది. దీనివల్ల వీళ్ళు చాలా లాభపడతారు. పర్సనల్ చార్ట్లో కనుక వీళ్ళ జాతకం బాగుంది అంటే వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టము. ఇప్పటిదాకా ఏదో ఆడుతూ పాడుతూ తిరిగిన వాళ్ళు కూడా వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోతారు. అద్భుతమైన ధనయోగము, ధన ఆదాయము పెరిగిపోతాయి. ఇది మాట గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకి ఇంకా ప్రత్యేకంగా కొన్ని మంత్స్ అనేవి చాలా బాగా కలిసి వచ్చేటువంటివి ఉన్నాయి. 2 ఏప్రిల్ దగ్గర నుంచి 6 జూన్ వరకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగము. అది ఎలాంటి రాజయోగం అంటే కుజుడు ఎప్పుడైతే అద్భుతంగా యోగిస్తూ ఉన్నాడో కోర్టు వ్యవహారాల్లో ఎవరైనా ఉంటే అందులో విజయం సాధించడము, శత్రువుల మీద ఆధిక్యత సాధించడము, ప్రత్యర్థుల మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, క్రీడాకారులు, స్టూడెంట్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన రిజల్ట్స్ అన్నీ కూడా, జాబ్ లేని వాళ్ళకు కూడా ఉద్యోగము 2 ఏప్రిల్ నుంచి 6 జూన్ లోపు రాబోతోంది. అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. మళ్ళీ అలాంటి రాజయోగమే తిరిగి 13 సెప్టెంబర్ దగ్గర నుంచి 27 అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంత భూలాభం, భూమి కానీ, యొక్క ఇల్లు కానీ, వాహనాలు కానీ, ద్రవ్యాలు కానీ, వస్త్రాలు కానీ, సువర్ణం కానీ, బంగారము ఏదైనా కొనేటువంటి యోగం కూడా పట్టబోతోంది. అంతటి అద్భుతమైన రాజయోగం అని చెప్పచ్చు. దీంతోపాటుగా మళ్ళా ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, రాజయోగం కోసం ప్రయత్నం అంటే రాజకీయ పరంగా పదవీ యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి జూలై దగ్గర నుంచి అక్టోబర్ దాకా ఎక్సలెంట్గా ఉండేటువంటి రాజయోగము. ఈ 2 మాసాలు జూలై టు అక్టోబర్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన రాజయోగాలు చూస్తారు. మళ్ళా 2026వ సంవత్సరంలో ఇలాంటి రాజయోగమే ఫిబ్రవరి, మార్చ్ 2 మాసాల్లోనూ అద్భుతమైన రాజయోగాన్ని వీళ్ళు అందిపుచ్చుకుంటారు వృషభ రాశి వాళ్ళు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చమ్మా. అయితే కొన్ని దోషాలు నవంబర్ మాసంలో వీళ్ళకి శుక్రబలం అనేటువంటి తగ్గుతోంది. శుక్రబలం అనేటువంటి తగ్గుతుండడం కారణం చేత మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అంశము. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బంది, ఆ ఒక్క మాసం మాత్రమే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇంటీరియర్ డిజైనింగ్స్, ఆర్కిటెక్ట్స్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకా చెప్పాలి బట్టల షాప్ వ్యాపారం చేసే వాళ్ళకి, తర్వాత శుక్రుడు కాబట్టి డిజైన్స్ చేసే వాళ్ళకి, ఇంకా క్రియేటివ్గా చేసేటువంటి ప్రతి ఒక్కరికి, కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఆ ఒక్క మాసము ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా జాగ్రత్త వహించండి. మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ముఖ్యము. పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా దోషాలు ఉన్నాయి అని అంటే మీకు ఇక్కడ ఎంత యోగం పట్టినా అది పనిచేయదు. మీది వృషభ రాశి అంటే చాలా తొందరగా పర్సనల్ చార్ట్స్ చూసుకోండి. దగ్గరలోని ఆస్ట్రాలజర్కి
తప్పకుండా దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఏవైనా దోషాలు ఉంటే ఆచరించండి. ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి మీ జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఈ సంవత్సరం అనేది 2025 అనేది వృషభ రాశి వాళ్ళకి ఎక్సలెంట్గా ఉండబోతుందమ్మా. అయితే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఇంకా చెప్పాలి అంటే ఈ గురుబలంతో పాటు మేజర్గా మనకు ముఖ్యమైనటువంటి 3 ప్లానెట్స్ అండి. గురుడు 2nd హౌస్లో అద్భుతంగా యోగిస్తున్నాడు, శని 11వ హౌస్లో అద్భుతంగా యోగిస్తున్నాడు, రాహు కూడా 10వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. రాహు బలం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఇప్పటిదాకా నేను జీవితంలో సెటిల్ అవ్వలేదండి, నేను చాలా పెద్ద దానికోసం ప్రయత్నం చేస్తున్నాను, అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. రాహు ఎప్పుడైతే 10వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో వృత్తిరీత్యా వ్యాపారం రీత్యా ఒక ఎలివేషన్, ఒక ప్రమోషన్ ఇస్తాడు, ఒక యాంప్లిఫైనెస్ని ఇస్తాడు, ఒక అద్భుతమైనటువంటి టర్నింగ్ పాయింట్ని ఇస్తాడు. అంటే ఒక్కసారిగా వాళ్ళు ఉన్నటువంటి సాధారణంగా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి పైన కూర్చుంటారని చెప్పచ్చు. అంతటి అద్భుతమైన రాజయోగం వృషభ రాశి వాళ్ళది. సో మీరు ఎవరైనా సరే ఈ ఏప్రిల్ దగ్గర నుంచి అక్టోబర్ లోపు మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి, రిస్క్ తీసుకోవచ్చా అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా తీసుకోమని నా ప్రెడిక్షన్. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. దీంతో పాటుగా ఎవరైనా కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి, ఖచ్చితంగా ఈ టైంలో అవకాశాలు వస్తే జాయిన్ అయిపోండి. ఏదైనా పదవి యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంకా ఏ వ్యాపారమైనా దేంట్లో అయినా సరే రిస్క్ తీసుకోవాలంటే ఏప్రిల్ టు అక్టోబర్ దాకా వృషభ రాశి వాళ్ళు బ్రహ్మాండంగా కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసర యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలు ఉంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.